హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిగతా మనము 3 కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనము ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ గురించి తెలుసుకుందాం. ప్రాపర్ నౌన్ అంటే ఏంది? పర్టిక్యులర్ నేమ్స్ ఆర్ స్పెసిఫిక్ నేమ్స్ గురించి చెప్తే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. అయితే కామన్ నౌన్ అంటే ఇది జనరల్‌గా మనం ఉపయోగించే నేమ్స్ గురించి ఆహ్, మనం కామన్ నౌన్‌గా ఉపయోగిస్తాం. ఓకే. ఎగ్జాంపుల్, రాము అనే పేరు ప్రత్యేకంగా ఉంది కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. అదే బాయ్ అయితే ఏమవుతుంది? జనరల్‌గా ఉపయోగించినాం కాబట్టి కామన్ నౌన్ అవుతుంది. ఈరోజు మనము కలెక్టివ్ నౌన్ గురించి తెలుసుకుందాం. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? ఎ వర్డ్ దట్ డినోట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, యానిమల్స్ ఆర్ థింగ్స్ టేకెన్ టుగెదర్ యాస్ వన్. అంటే ఒక గుంపుగా పర్సన్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు. దాన్ని ఒక గుంపుగా కలిసి చెప్తే దాన్ని మనము ఏమంటాము? కలెక్టివ్ నౌన్ అంటాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, a team of players, a class of students, a herd of cattle, a bunch of keys, a fleet of ships, a jury of judges. ఓకే. ఇవి వీటికి కలెక్టివ్ నౌన్‌కు ఉదాహరణగా చెప్పవచ్చు. ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అంటే అందులో ఆటగాళ్ళు ఉంటారు. టీమ్ అంటేనే ప్లేయర్స్. ఓకే. క్లాస్ అంటే స్టూడెంట్స్. హెడ్ ఆఫ్ క్యాటిల్ అంటే పశువుల మంద. బంచ్ ఆఫ్ కీస్, ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఏ జ్యూరీ ఆఫ్ జడ్జెస్. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎగ్జామ్‌లో ఏ విధంగా మనము టిప్స్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. కలెక్టివ్ నౌన్ ఎప్పుడైనా సింగులర్ నౌన్‌గా ఉపయోగించాలి. ద టీమ్ ఈస్ ప్లేయింగ్ వెల్. ఇక్కడ చూడండి. ద టీమ్ అన్నప్పుడు మనం గుంపు కాబట్టి ప్లూరల్ అనుకుంటాం. కాదు, సింగులర్ మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చూడండి. ఏ హెడ్ ఆఫ్ కౌస్ ఈస్ గ్రేజింగ్. యాక్చువల్‌గా కౌస్ అంటే బహువచనం అనుకుంటాం. ప్లూరల్ అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆర్ రాస్తాం. కాదు, సింగులర్ మాత్రమే ఉపయోగించాలి. ఓకే. ఇది కలెక్టివ్ నౌన్‌కు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. డెఫినేషన్: ద నేమ్ ఆఫ్ క్వాలిటీ, స్టేట్, యాక్షన్ ఆర్ ఫీలింగ్ విచ్ కెనాట్ బి సీన్, టచ్డ్. ఏదైతే మన క్వాలిటీ కావచ్చు, స్టేట్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఫీలింగ్ కావచ్చు. ఏదైతే మనం చూడలేమో, తాకలేమో దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అంటే తెలుగులో అమూర్త ఆలోచనలు కావచ్చు, అమూర్త భావాలు అంటాం కదా! అది. దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆనెస్టీ, బ్రేవరీ, హ్యాపీనెస్, చైల్డ్‌హుడ్, నాలెడ్జ్, ఫ్రీడమ్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ అన్‌కౌంటబుల్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేది ఎప్పుడైనా అన్‌కౌంటబుల్‌గా ఉంటుంది. నో ప్లూరల్ ఫార్మ్ జనరల్లీ. ఎక్కువగా ప్లూరల్‌గా ఉండదు. ఓకే. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. డెఫినిషన్: మెటీరియల్ నౌన్ ద నేమ్ ఆఫ్ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. ఏదైతే వస్తువు నుండి మనం పదార్థం తయారు చేస్తామో దాన్ని మెటీరియల్ అంటాం. దాన్నే మనం పేరుగా చెప్తున్నాం కాబట్టి మెటీరియల్ నౌన్‌గా చెప్పబడుతుంది. ఎగ్జాంపుల్, గోల్డ్, సిల్వర్, ఐరన్, వుడ్, కాటన్, మిల్క్. ఇవి మెటీరియల్ నౌన్‌కు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? మెటీరియల్ నౌన్ ఎప్పుడైనా అన్‌కౌంటబుల్ నౌన్స్‌గా గుర్తుపెట్టుకోవాలి. నో ప్లూరల్ ఫ్రమ్ జనరల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గోల్డ్స్ అనేది ఉండదు. గోల్డ్ మాత్రం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చు. 2 గోల్డ్ కాయిన్స్ అని. ఓకే. 2 గోల్డ్ కాయిన్స్ అని ఉపయోగించవచ్చు. ఓకే. ఇప్పుడు మిల్క్స్ అనం. ఓకే. 2 కేజీ మిల్క్ అంటాం. ఓకే. అర్థమైందనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ subscribe my channel, like and comment, share this video. Thank you everyone.